Hi everyone. So in this session I am going to discuss the open pipe. సో లాస్ట్ సెషన్లో మనం క్లోజ్డ్ పైప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ పైప్ గురించి తెలుసుకుందాం. సో ఓపెన్ పైప్ అంటే ఏ పైప్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ పైప్. సో ఇది తీసుకుంటే దిస్ ఈజ్ ద ఓపెన్ పైప్. సో బోత్ ఎండ్స్ అనేది ఎలా ఉందంటే మనకి ఓపెన్ చేసి ఉంది. సో ఎగ్జాంపుల్గా మనం ఫ్లూట్ తీసుకుందాం. ఆల్రెడీ నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చెప్పాను. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లూట్ అనేది తీసుకుంటే దాని యొక్క బోత్ ఎండ్స్ అనేది ఎలా ఉందంటే ఓపెన్ చేసి ఉంటుంది. సో ఈ ఓపెన్ చేసి పైపుల్లో మనకి సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి మనం డెరైవ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఓపెన్ పైప్లో ఎయిర్ అనే కాలం తీసుకున్నప్పుడు దీని యొక్క డిస్టర్బ్ చేసినప్పుడు అంటే మీడియంని మనం డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, మనకి వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే లోపల ఉన్న ఎయిర్ని మనం డిస్టర్బ్ చేస్తున్నామో సో ఆటోమేటిక్గా వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఎండ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎండ్స్లో మళ్ళీ ఏమవుతుంది, ఆ వేవ్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు కంటిన్యూస్గా ఈ మీడియంని డిస్టర్బ్ చేస్తుంటే కంటిన్యూస్గా వేవ్ అనేది జనరేట్ అయ్యి ఈ యొక్క ఎండ్స్ని హిట్ చేసి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రిఫ్లెక్ట్ అవడం వల్ల ఎప్పుడైతే ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అయితే మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో ఫ్లూట్ నుంచి మనకి సౌండ్ అనేది ఎలా వస్తుందంటే వేవ్స్ అనేవి సూపర్ ఇంపోజ్ అవడం వల్ల ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ స్టాండింగ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో స్టాండింగ్ వేవ్స్లో మనకి నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎప్పుడు కూడా ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఓపెన్ ఎండ్. సో దిస్ ఈజ్ ద యాంటీ నోడ్. So this is also antinode. So this is the node. So ఈ పైప్, ఈ ఓపెన్ పైప్ యొక్క లెంత్ అనేది L is the length of the air column and what is the wavelength. సో వేవ్ లెంత్ కావాలంటే మనకి ఒక యాంటీ నోడ్కి ఒక నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత λ/4 ప్లస్ ఒక యాంటీ నోడ్కి ఒక నోడ్కి డిస్టెన్స్ λ/4. సో టోటల్గా 2λ/4 క్యాన్సిల్ అయితే మనకి λ/2 వస్తుంది. సో λ/2 ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్. సో దీన్ని ఈక్వల్ చేసుకుంటే లెంత్కి L ఈజ్ ఈక్వల్ టు λ/2, λ ఈజ్ ఈక్వల్ టు 2L. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్? V ఈజ్ ఈక్వల్ టు n λ, వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. n ఈజ్ ఈక్వల్ టు v/λ. n ఈజ్ ఈక్వల్ టు v/λ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? 2L రాసుకోవచ్చు, 2L. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ వేర్ n is equal to fundamental frequency or first harmonic. సో నెక్స్ట్ ఇదేంటంటే మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ అనేది మనకి స్లోగా వినిపిస్తుంది కేస్ 1లో. కేస్ 2 వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా ఇక్కడ 1 నోడ్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా 2 నోడ్స్ అనేది ఫామ్ అవ్వాలి కేస్ 2లో. కన్సిడర్ a pipe, open pipe, చూడండి ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, దిస్ ఈజ్ ద యాంటీ నోడ్, దిస్ ఈజ్ ద యాంటీ నోడ్, వేర్ L ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అండ్ λ ఈజ్ ద వేవ్ లెంత్. సో మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4 ప్లస్ నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/2 ప్లస్ నోడ్కి యాంటీ నోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4. టోటల్గా మీకు λ అనేది వేవ్ లెంత్ వస్తుంది. సో L ఈజ్ ఈక్వల్ టు λ. L ఈజ్ ఈక్వల్ టు సో 2λ/2 ఒక 2తో మల్టిప్లికేషన్ చేసి ఇంకో 2తో డివైడ్ చేయండి. అప్పుడు మనకి λ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2L/2. సో వేర్ V ఈజ్ ఈక్వల్ టు n డాష్ ఈజ్ ఈక్వల్ టు v/λ. n డాష్ ఈజ్ ఈక్వల్ టు v/λ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? 2 × 2/L. ఇక్కడ v/2L మనం ఎలా రాసుకోవచ్చు? n డాష్ ఈజ్ ఈక్వల్ టు 2n, వేర్ n డాష్ ఈజ్ ద సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. నెక్స్ట్ కేస్ 3. సో కేస్ 3లో ఖచ్చితంగా 3 నోడ్స్ అనేవి ఫామ్ అవ్వాలి మనకి. node, antinode and antinode. So where L is the length of the pipe. 3λ/2 is the wavelength of the wave. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ సైకిల్ కాబట్టి దీని యొక్క వేవ్ లెంత్ λ ప్లస్ ఒక యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4 అండ్ నోడ్కి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ λ/4. సో λ ప్లస్ 2λ/4
2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే మొత్తం 3 లాంబ్డా బై 2 వస్తుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా బై 2 వేర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2L బై 3. సో V ఈజ్ ఈక్వల్ టు the velocity of a wave is equal to V is equal to n double dash lambda. N double dash is equal to V by lambda. N double dash is equal to V by lambda ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు 2L by 3 రాసుకోవచ్చు. సో 3 by 2L. సో N double dash is equal to సో వేర్ V by 2L is equal to N అవుతుంది కాబట్టి సో 3N వేర్ N double dash is the third harmonic or second overtone where N double dash is the third harmonic or second overtone. సో ఫైనల్గా మనకి ఫ్రీక్వెన్సీ యొక్క రేషియోస్ ఎలా వచ్చినాయి మనకి 1:2:3. సో 1:2:3. దీస్ ఆర్ ది frequencies in open pipe.